హాయ్ అండి, వెల్కమ్ టు బ్లాగ్. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్లో మీతో షేర్ చేయబోతున్నాను నేను పెసరపప్పు పాలకూర వేపుడండి. చూడండి, ఇప్పుడు కడాయిలో నూనె కూడా కొద్దిగా మంచిగా వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు నేను దాంట్లో వేసాను, తాలింపులో వేసాను, మీకు చూపెట్టాను కదా, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా జీలకర్ర వేసాను. దాన్ని కంటిన్యూస్గా మంచిగా మనం కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఇది కలర్ చేంజ్ అవ్వడానికి వస్తుందంటే ఈ స్టేజ్లో నేను ఇప్పుడు కొద్దిగా ఇక్కడ ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ పొడిని కూడా వేసాను. ఇంగువ పొడి వేసి కంటిన్యూస్గా మళ్ళీ మంచిగా కలుపుదాం. ఇప్పుడు మంచిగా కలిపిన తర్వాత ఆల్రెడీ నేను పెసరపప్పుని 1 గంట సేపు వాష్ చేసుకొని మంచిగా కడిగి నానబెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టిన పెసరపప్పును మనం వేద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పెసరపప్పు వేసి పెసరపప్పును కూడా మంచిగా మనం మిక్స్ చేద్దాం. పెసరపప్పు వేసిన తర్వాత కంటిన్యూస్గా మళ్ళీ కొద్దిసేపు మంచిగా కలుపుదాము. మంచిగా ఇవన్నీ బైండింగ్ అయిన తర్వాత ఈ స్టేజ్లో నేను ఇక్కడ కొద్దిగా పసుపు ఉంటుంది కదండి, కొద్ది పసుపు వేసాను, పసుపు పౌడర్ వేసాను. ఇంకా ఇక్కడ ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు వేసాను. ఉప్పు మీ రుచికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చండి. ఉప్పు పసుపు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ కొద్దిసేపు నేను మంచిగా మిక్స్ చేశాను. చూడండి, పసుపు ఉప్పు మంచిగా కలిసిపోయాయి పెసరపప్పులో. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో దీంట్లో పాలకూర వేద్దాం. పాలకూరను ఆల్రెడీ వాష్ చేసుకొని మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను పాలకూర వేస్తున్నాను. పాలకూర కొద్ది చేసి మనం వేద్దాము. వేసిన తర్వాత దీన్ని కూడా కంటిన్యూస్గా మంచిగా కలుపుదాము. ఇక్కడ పాలకూర ఇంకా పెసరపప్పు ఉంది కదండి, మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లో వండుకుందాము. నేను దీని మీద మూత పెట్టకుండానే ఇవి పాలకూర పెసరపప్పు వేపుడు చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు 7 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుద్దాము. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోయింది కదా, 7 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను కలిపి మీకు చూపెడుతున్నాను. ఇక్కడ 7 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూడండి, పాలకూర కూడా మంచిగా ఇక్కడ కుక్ అయిపోయింది. ఇంకా పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టి వేసాం కదండి, ఇక్కడ పెసరపప్పు కూడా మంచిగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 7 మినిట్స్ మనం వెయిట్ చేద్దాం. 7 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపెడతాను. ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ 7 మినిట్స్ తర్వాత ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7 మినిట్స్ అవ్వడానికి వస్తుంది. 7 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మళ్ళీ మీకు చెక్ చేసి చూపెడుతున్నాను. చూడండి, ఇక్కడ పాలకూర పెసరపప్పు వేపుడు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ, వింటర్ స్పెషల్, ఇంకా హెల్దీ రెసిపీ కూడా. మీరు కూడా ఒకసారి ఈ చలికాలంలో ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఫ్లేమ్ ఉంటుంది కదండి, స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేసాను. అయితే ఇప్పుడు నేను మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడతాను. ఒక గిన్నెలో, సపరేట్ గిన్నెలో తీసుకొని నేను చూపెడతాను ఈ పాలకూరని. ఈ పాలకూర పెసరపప్పు వేపుడు కదండి, మీరు నార్మల్గా వైట్ రైస్తో కూడా తినొచ్చు, లేకపోతే మీరు చపాతీతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ ఒకసారి మీరు ట్రై చేయండి.